ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి నేను కెమెరా ముందుకు తిప్పి వీడియో తీస్తుంటే మొత్తం మబ్బుగా వస్తుంది. అయినప్పటికీ కూడా ఎంతో పెద్ద మనసు చేసుకుని బాగానే చూస్తున్నారండి. ఎవరు చూడలేదు అనకుండా చూస్తున్నారు కొంతమంది అన్న. అంటే అంత మబ్బుగా ఉన్నా కూడా ఈ మాటలు నచ్చి నా పనులు నచ్చి చూస్తున్నారని నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఈరోజు ఏం చెబుతానంటే నేను నేను చేసుకునే పూజలు, మరి మా ఇంట్లో ఉన్న మహాలక్ష్మిని చూపిస్తూ ఉంటాను మీకు. మరి మహాలక్ష్మి మరి పెట్టుకుని 30 సంవత్సరాల పైన అయ్యిందండి. మట్టి విగ్రహం అంటే రాతిది, రాగిది, ఇత్తడిది అలాంటివి పెట్టుకోకూడదు, కానీ రాడు మామూలు చెక్కబడిన రాడి అలాంటి ఇంట్లో మనం పూజా మందిరంలో పెట్టుకోకూడదు, కానీ మామూలుగా మట్టి విగ్రహం అనేది పెట్టుకోవచ్చని పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పింది విని అప్పటి నుంచి కూడా నేను తెచ్చుకుని అమ్మవారిని చక్కగా అలంకరించుకుని పూజా మందిరంలో కూర్చోబెట్టుకుంటాను. అమావాస్యకి మొత్తం పూజా మందిరం అంతా క్లీనింగ్ చేసుకోవడం, అమ్మవారికి బట్టలు కూడా మార్చడం, చక్కగా మళ్ళీ అలంకరించుకుని పెట్టుకుంటూ ఉంటానండి. మరి ఆవిడకి కట్టే పరికిణీలు ఉంటాయి కదండి, ఆ పరికిణీలన్నీ కూడా నేనే కుట్టుకుంటూ ఉంటాను. చీరలు కొనుక్కుంటాం కదా, పెద్ద చీరలు, పొట్టి చీరలు కొనుక్కున్నా, మామూలుగా నార్మల్ చీరలు కొనుక్కున్నా అంచుతోటి మంచిగా నిండుగా ఉండేవి బ్లౌజ్ పీస్ ఏమో ఆవిడకి కుట్టేస్తాను, మామూలు చీర ఏమో నాకు ఉంటుంది. చీర మీద వేరే బ్లౌజ్ తీసుకోవడం జరుగుద్ది అనుకోండి. అయితే నేను 2 సంవత్సరాలు అయిందండి పొట్టి చీర, ఈ చీర కొనుక్కుని. అయితే ఇవి కుడదామంటే అవ్వలేదండి. ఇప్పటికి కుట్టడం అయింది. 3 పరికిణీలు కుట్టాను. అంటే ఈ చీరకి పైన కింద కూడా అంచులు వచ్చినాయి కాబట్టి మరి పెద్ద పొట్టి చీరలో మరి 1.5 మీటర్ బ్లౌజ్ ఉన్నట్టు ఉంటుంది కదా, కాబట్టి 3 పరికిణీలు అవినాయి అన్నమాట. చక్కగా ఇదిగో చూసారు కదా, అంచు ఉన్న పరికిణీలు 2 కుట్టాను. ఇదిగోనండి, అంటే ఇలాగే కుట్టాలి. అమ్మవారికి మరి ఇలా కడతానన్నమాట అండి. అందుకు ఇలా కట్టేసి ఓణి వేసేస్తామన్నమాట. ఇలాగా ఇది చూసారు కదా, ఇది ఒకటే పైన కింద అంచులతో ఇలాగా కుట్టాను కదా, ఇవి 2 కుట్టాను కదండి. ఇప్పుడు ఇది మధ్యలో మొక్క అన్నమాట. మధ్యలోది 2 ఓణీలకి తీసాను. 3 ఓణీలు రాలేదనేసి బ్లూ ఓణి ఇంకోటి కుట్టాను, చూపిస్తాను మీకు. ఇది అంటే మా చిన్న పాపకు కూడా అమ్మవారు ఉన్నది, నేను కొనిచ్చిందే వేస్తుందండి. మా పెద్ద పాప అయితే వరలక్ష్మి పూజ అప్పుడు అలంకరించుకుంటే తప్ప మామూలుగా వేయదు. ఇది చూసారా ఎంత బాగుందో, ఇది మా చిన్న పాప కుట్టించిందండి. అమ్మ నువ్వు అమ్మవారికి కడతావు కదా అని. సిలకపచ్చారాణి కలర్ చాలా మంచిగా చాలా బాగుంది కదండి. దీనికి ఓణి వేరే వేసి నేను వేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది అంటే నేను మార్చేస్తాను కదండి అమ్మవారికి. అంటే ఎప్పుడు అమావాస్యకి మార్చేస్తూ ఉంటాను. అలా కాకుండా మధ్యలో పండగలు వస్తూ ఉంటాయి కదా, పూజలు వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మార్చేస్తూ ఉంటాం కదా, అప్పుడు మార్చేస్తూ ఉంటాను. ఇలా నేను ఉతికేసిన తర్వాత ఇలా ఒక దారం ఇలా కడితే మడత ఇలా వచ్చేయకుండా నలిగిపోకుండా ఉండి మనం కట్టేటప్పటికి ఇలా మడత తిప్పి చూసారా ఇలా ఇప్పి కట్టడానికి బాగుంటుంది. ఇది సరిగ్గా 9 సంవత్సరాలు అయిందండి, కానీ అమ్మవారు నడడానికి ఇలా వచ్చి సరిపోతుంది అన్నమాట. అందుకును ఇది అలా వాడతాను. మా బాబుకు అన్నాడు అన్నమాట అండి. ఇది తీసుకెళ్ళి నాకు ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా బయటికి తీసుకెళ్తే పూజకి సంబంధించినవి చాలా కొనిస్తూ ఉంటాడు అన్నమాట. ఇది ఆయన కొని 9 సంవత్సరాలు అవుద్ది, ఆయన పెళ్ళ ముందు కొన్నాడండి. ఇది ఇలాంటివన్నీ కుట్టేసుకుంటూ ఉంటాను అనమాట అండి. ఇది మనం జాకెట్ ముక్క ఉంటే కుట్టేసుకున్నాను అనమాట అండి. ఇది కూడా చూసారా, ఇదిగో జాకెట్ ముక్క, ఇది చిలుక సీరలోదే కానీ అయితే బాగుందని చెప్పేసి నేను ఇదిగోనండి, ఇదిగో చూసారు కదా కుట్టాను అనమాట. దీనికి ఓణి ఉంటుందండి, అన్నిటికీ ఓణీలు ఉన్నాయండి. ఇదిగో దీనికి ఇదిగో ఓణి అంటే ఇలా దారం ఇలా పెట్టేస్తాను అనమాట. తీసేటప్పటికి ఇస్త్రీ మడతలాగా ఉండి నలిగిపోకుండా ఉంటుందని అలాగా పెట్టేస్తూ ఉంటానండి. ఇప్పుడు కుట్టాను కదా నేను పరికిణీలు, 3 మీదకి 3 ఓణీలు కుట్టానండి. ఇదిగో ఈ 2 వచ్చినాయండి. ఇది బ్లూ కుట్టాను అనమాట అండి, సరిపోక ముక్క బ్లూ ముక్క ఉంటే మా ప్లేన్ కుట్టాను కదా, ఆ పరికిణీ మీద వేద్దామని చెప్పి చక్కగా ఇలాగా కుట్టుకుంటానండి. ఇది కూడా మరి దీనికి 15 సంవత్సరాలు ఉంటాయండి. చాలా బాగుంటుంది. ఇది మా పెదపాప గుజరాత్లో ఉండేవారండి. గుజరాత్ నుంచి వస్తూ దేవుడికి సంబంధించినవి నాకు పెదపాప కూడా చాలా బాగా చేస్తుందండి నాకు. ఇది చూసారా నేను కుట్టానండి అంచులో, ఇలా లేదు కానీ ఇలాంటి గుడ్డ మాత్రం కొంచెం పెద్ద తెచ్చింది, కొంచెం మా చిన్నపాపకి ఇచ్చేసినట్టున్నానండి. ఇది చక్కగా చూసారా, అంటే మేలు ముసుకేస్తూ ఉంటానన్నమాట అండి.
అంటే నేను చేసుకునేది మీకు నేను చెబుతున్నాను. ఇప్పుడు దశమి వస్తుంది కదండి, కొత్త బట్టలు ఆవిడకు ఉండాలి కదా అని చెప్పి ఏం చేశానంటే ఇప్పుడు కుట్టడం జరిగింది. కుట్టాను కాబట్టి మళ్ళీ వాష్ చేసేస్తానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను వాష్ చేసి మడతలు పెట్టేసినయే, కానీ ఇప్పుడు కుట్టినవి మాత్రం నేను మళ్ళీ వాష్ చేసి మడత పెట్టేసి ఉంచుతాను. ఆదివారమే ఆవిడని ముస్తాబు చేసి కూర్చోబెట్టేస్తానండి. అలా మీకు తర్వాత నేను మరి చెబుతానండి. చెప్పి చాలా ఉన్నాయి, చెబుతాను.